ఈ నెల 27 నుంచి శ్రీలంకలో ఇండియా శ్రీలంక టీ20 సిరీస్ ఆరంభమవుతుంది. దీనికోసం టీమిండియా ఇప్పటికే శ్రీలంక చేరింది. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. టీమిండియా శ్రీలంక బయలుదేరే ముందు కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడారు. గంభీర్ తన ఫ్యూచర్ ప్లాన్స్, ఆటగాళ్లతో ఉన్న రిలేషన్, సెలక్షన్ ప్రాసెస్, కెప్టెన్ల ఎంపిక ఇలా అన్ని విషయాల్ని కూలంకషంగా వివరించాడు. ఇక గంభీర్, అగర్కర్ ప్రెస్ మీట్ లో మేజర్ పాయింట్స్ రోహిత్, విరాట్ కోహ్లీ వన్డేల్లో కంటిన్యూటీ. రోహిత్, విరాట్ కోహ్లీలు మంచి ఫిట్నెస్ తో ఉంటే 2027లో జరగబోయే వరల్డ్ కప్ కూడా ఆడతారని వీళ్ళు స్పష్టం చేశారు. అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా రోహిత్ సారథ్యంలోనే టీమిండియా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ కి కెప్టెన్ గా మంచి రికార్డే ఉంది. ఇండియాలో జరిగిన 2023 వరల్డ్ కప్ లో టీమిండియాని ఫైనల్ కి చేర్చాడు. ఇప్పుడు ప్రెజెంట్ రోహిత్ శర్మ ఏజ్ 37 ఇయర్స్. మరొక 3 సంవత్సరాల తర్వాత 40లోకి చేరుతాడు. దీంతో ఫిట్నెస్ ఎంతవరకు నిరూపించుకుంటాడనేది వేచి చూడాలి. ఇంకా విరాట్ కోహ్లీ ప్రెజెంట్ ఏజ్ 36 కి దగ్గరలో ఉంది. ఇంకొక 3 సంవత్సరాల తర్వాత వచ్చే వరల్డ్ కప్ కోసం తను 39లో చేరుతాడు. రోహిత్ తో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరంగా, ఏజ్ పరంగా కొంచెం ముందంజలో ఉంటాడు. దీంతో నెక్స్ట్ వరల్డ్ కప్ విరాట్ కోహ్లీ ఆడటం దాదాపు కన్ఫర్మ్ అనే చెప్పాలి. ఇప్పటికే వీరిద్దరూ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంకా టెస్ట్ మ్యాచ్లు రెగ్యులర్ గా ఆడుతూ, మేజర్ టోర్నీల్లో వన్డేలు ఆడుతూ నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ. సూర్యకుమార్ యాదవ్ టీ20లో చాలా కాలంగా టాప్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కి టీ20 కెప్టెన్ గా నియమించడంపై అగర్కర్, గంభీర్ సమర్థించుకున్నారు. దీంతో పాటే సూర్యకుమార్ యాదవ్ ఓన్లీ టీ20లకి పరిమితం అవుతాడనే సంకేతాలని గంభీర్ పంపించాడు. వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ కి చాలా అవకాశాలు ఇచ్చారు. 37 మ్యాచ్లు ఆడి కేవలం 4 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తన ఐ స్కోర్ 72, యావరేజ్ 25.76గానే ఉంది. దీంతో తన్ని వన్డేలకి పక్కన పెట్టారు. ఇంకా జడేజాని వన్డేల్లో డ్రాప్ చేయడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. జడేజాకి కేవలం ఈ సిరీస్ తో రెస్ట్ మాత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. శ్రీలంక టోర్నీ తర్వాత ఇండియా వరుసగా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి ఈ 10 టెస్ట్ మ్యాచ్లు చాలా కీలకం కాబట్టి జడేజా లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్ ని ఈ సిరీస్ కి డ్రాప్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ గిల్ కి 2 ఫార్మాట్లలోనూ వైస్ కెప్టెన్ గా నియమించడంపై గంభీర్ స్పందించాడు. గిల్ 3 ఫార్మాట్ల ప్లేయర్ అని, అందుకే తనకి కావాల్సిన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. దీంతో భవిష్యత్తులో గిల్ ను కెప్టెన్ గా ప్రమోట్ చేసేందుకు ఒక రోడ్ మ్యాప్ అయితే వేశారు. ఇంకా టీ20లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై కూడా స్పందించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ తన ఫిట్నెస్ సమస్యలే అని స్పష్టం చేశారు. వన్డేల్లో హార్దిక్ పాండ్యా నుంచి గంభీర్ 10 ఓవర్ల పూర్తి కోటాని ఆశిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో అది సాధ్యపడట్లేదు. దీంతో తన్ని ఒక ప్లేయర్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇంకా గాయపడ్డ షమీ గురించి స్పందిస్తూ మహమ్మద్ షమీ ఆల్రెడీ ఎన్సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడని, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ సమయానికి తను అందుబాటులో ఉంటాడని చెప్పారు. ఇంకా జట్టులో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి యంగ్స్టర్స్ కి అవకాశాలు రాకపోవడమే కూడా స్పందించారు. యంగ్స్టర్స్ కన్సిస్టెంట్ గా రన్స్ చేస్తేనే జట్టులో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. అవకాశం వచ్చేటప్పుడు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో స్థానం కోల్పోవడం పక్కా అని గంభీర్ స్పష్టం చేశాడు. ఇంకా గంభీర్ క్లారిఫై ఇచ్చిన మేజర్ పాయింట్ ఆటగాళ్లతో సంబంధాలు. నాకు విరాట్ కోహ్లీకి మంచి అనుబంధం ఉందని, అది జనాల ముందు చూపించేది కాదని గంభీర్ అన్నాడు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చని, కానీ మైదానంలో ప్రతి ఒక్కరూ తమ జట్టు కోసం పోరాడతారని, ఇప్పుడు మేమిద్దరం ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని, మాలో ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్పాడు. నేను కోచ్ గా ఎంపికయ్యాక అంతకు ముందు కూడా చాలాసార్లు కోహ్లీతో మాట్లాడానని, అత్యుత్తమ ఆటగాడైన కోహ్లీ అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పాడు. మొత్తంగా ఆటగాళ్ళని నమ్మడం, వాళ్ళకి తగినంత స్వేచ్ఛనివ్వడం, మంచి ఫలితాలను రాబట్టడం, ఇదే తన కోచింగ్ ఫిలాసఫీ అని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.